పిచెస్ అసలు యాక్చువల్గా వర్ మోర్ డేంజరస్ దెన్. ఇప్పుడు మీరు గతంలో పిచెస్ కంపేర్ చేసినట్లయితే కిషోర్ దా, అప్పుడు అన్కవర్డ్ వికెట్స్ పైన ఆడేది. అప్పుడు బౌన్సర్స్ రెస్ట్రిక్షన్ లేదు అసలు యాక్చువల్గా. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కోరింగ్ వాజ్ మోర్ డిఫికల్ట్ దెన్ యాక్చువల్లీ. ఎట్లానంటే ఇప్పుడు ఒక ఫాస్ట్ బౌలర్ ఒక బ్యాట్స్మెన్ కు బౌలింగ్ చేస్తున్నప్పుడు 6 balls వెస్టిండీస్ బౌలర్స్ అయితే దాదాపుగా 3 balls బౌన్సర్సే వేసేది. అంటే బౌన్సర్స్ వేసినప్పుడు ఆ 3 balls ఏమైపోతాయి అంటే డాట్ బాల్స్ అయిపోతాయి. ఆంబ్రూస్ బౌలింగ్ వేస్తే నేను చూసినంత వరకు ఈ పై నుంచి వెళ్తాయి. మీరు ఆంబ్రూస్ అన్నారు, ఆంబ్రూస్ కంటే టాలర్ జోయల్ గార్నర్, మల్కమ్ మార్షల్ తర్వాత ఈ పేర్లన్నీ కూడా ఈ జనరేషన్ విన్నది కానీ నెక్స్ట్ జనరేషన్ విన్నది. అబ్సల్యూట్లీ. యాండీ రాబర్ట్స్, మైకల్ హోల్డింగ్, వెయిన్ డేనియల్, వెస్ హాల్ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్, తర్వాత రిచర్డ్ హ్యాడ్లీ న్యూజిలాండ్ లో, ఇమ్రాన్ ఖాన్, రిచర్డ్సన్ కూడా వేసేవాడు కదా చాలా సార్లు. ఎవరు? వివ్ రిచర్డ్స్ కూడా బౌలింగ్ స్పిన్ వేసేది అప్పుడప్పుడు. ఈ వాజ్ రెగ్యులర్ బౌలర్ అండి, స్పిన్ రెగ్యులర్ గా వేసేవాడు. ఆల్రౌండర్ ఆఫ్ కోర్స్ హి వాజ్ వెరీ గుడ్ ఆల్రౌండర్. తర్వాత డెన్నిస్ లిల్లీ, జెఫ్ థామ్సన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు అసలు యాక్చువల్గా బాల్ కూడా కనబడేది కదా అసలు యాక్చువల్గా. అతని యాక్షన్ అలా ఉండేది, తర్వాత టోటల్గా స్లింగింగ్ యాక్షన్ ఉండేది. అండ్ అప్పుడు ఈ ఫ్రంట్ ఫుట్ నో బాల్ రూల్స్ కూడా లేవు అసలు యాక్చువల్గా. అంటే ఇప్పుడు మాక్సిమం రూల్స్ బ్యాట్స్మెన్ ఫేవర్లో వచ్చినప్పటికీ కూడా అసలు యాక్చువల్గా హాయిగా కొట్టచ్చు కదా, సెంచరీలు చేసుకోవచ్చుగా. బట్ కొనసాగ టెస్ట్ క్రికెట్కి వచ్చేసరికి ఆ పేషెన్స్ కొంచెం కోల్పోతున్నారు, పేషెన్స్ కావాలి. అందుకని మన సునీల్ గవాస్కర్ ఏమన్నారంటే, ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కొంతమంది ఎక్సెప్షనల్ క్రికెటర్స్ ఉన్నారు. జో రూట్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాబర్ ఆజమ్ కానివ్వండి, డేవిడ్ వార్నర్, డేవిడ్ వార్నర్ అంటే రిటైర్ అయిపోయినాడు, ఈ ప్లేడ్ ఈజ్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ రీసెంట్లీ. వీళ్ళందరికీ ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే దే అడ్జస్టెడ్ దెమ్సెల్వ్స్ టు ఆల్ ఫార్మాట్స్ ఆఫ్ క్రికెట్. ఓకే, వాళ్ళు టెస్ట్ క్రికెట్లో కూడా అంతే పేరు సంపాదించుకున్నారు, వన్డే క్రికెట్లో అట్లాగే ఆడారు, T20 వచ్చేసరికి కూడా వాళ్ళ యొక్క స్టైల్ని చేంజ్ చేసి ఆడినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అసలు. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా T20లో అతనికి సెంచరీ లేకుండే లాస్ట్ T20 వరల్డ్ కప్ వరకు, అది కూడా పూర్తి చేసుకున్నాడు. అండ్ ఇప్పుడు సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ని మెల్లమెల్లగా అధిగమిస్తూనే ఉన్నాడు. వన్డే క్రికెట్లో వన్డే మ్యాచెస్లో 51 చేశాడు. ఆ క్వాలిటీ కొంతమందికి మాత్రమే కనబడుతుంది కానీ బట్ ఓవరాల్గా 11 మెంబర్స్లో మీకు ఆ 11 మెంబర్స్ టెస్ట్ క్రికెట్ ఆడే క్వాలిటీ లేదు కనబడుతుంది. అందుకని గవాస్కర్ ఏమన్నాడంటే, శుభ్మన్ గిల్ సచ్ ఏ టాలెంటెడ్ ప్లేయర్, విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ తర్వాత నెక్స్ట్ జనరేషన్ క్యారీ చేసే ఎబిలిటీ అతనిలో ఉంది అని అందరూ అంటున్నారు. బట్ ద వే ఈస్ ప్లేయింగ్ యాక్చువల్లీ అతని పైన కూడా T20 ప్రభావం కనబడుతుంది అసలు యాక్చువల్గా. ఈస్ గెటింగ్ క్యారీడ్ అవే, త్వరగా వికెట్ కోల్పోవడం. అంటే యూసీ క్రికెట్ టెస్ట్ క్రికెట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కిషోర్ దా, నెవర్ త్రో యువర్ వికెట్ ఈజీగా పారేసుకోకూడదు. అయ్యి బాబోయ్, నేను చూసినప్పుడు చాలాసార్లు సునీల్ గవాస్కరే, జిడ్డు గవాస్కర్ అనే శ్రీకాంత్, అవునా కాదా? మీరు కృష్ణమాచారి శ్రీకాంత్ కానీ గవాస్కర్ కానీ జిడ్డు. కృష్ణమాచారి శ్రీకాంత్ వాజ్ అగ్రెసివ్ ఒక ఎండ్లో. అంటే అప్పుడు కూడా ప్లేయర్స్ లో అగ్రెషన్ ఉండేది. గార్డెన్ గిరీజ్ వాజ్ అగ్రెసివ్, డెస్మండ్ హెయిన్స్ డిఫెన్స్ ఆడేది. అవును, అంటే వీళ్ళని అవుట్ చేయడం అనేది చాలా కష్టం. బైకాట్కి మీరు ముదస్తర్ నజర్ విషయం మాట్లాడాలంటే అసలు యాక్చువల్గా ఒక కమెంటేటర్ ఏమన్నాడంటే, బైకాట్ డిఫెన్స్ విషయం మాట్లాడుతూ ఆయన ఫ్రంట్ ఫుట్ పై వచ్చి బాల్ను డిఫెన్స్ ఆడినప్పుడట ఎయిర్ కూడా పోయే ఛాన్స్ ఉండదట బ్యాట్ అండ్ ప్యాడ్ మధ్య నుంచి. ఈవెన్ ఎయిర్ కెనాట్ పాస్ త్రూ హిజ్ బ్యాట్ అట. అంటే ఎంత టైట్ డిఫెన్స్, ఎంత టెక్నికలీ ఎంత సౌండ్ ప్లేయర్ అసలు. అలాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ అలా ఆడగలుగుతాడు, విరాట్ కోహ్లీకి ఆ డిఫెన్స్ ఉంది. అందుకని కొంతమంది ఉన్నారు కనుకనే టెస్ట్ క్రికెట్ సర్వైవ్ అవుతుంది. నేను ఒక్కటి అడుగుతా, టెస్ట్ క్రికెట్ గురించి ఏంటో మనం చూస్తున్నాం, మనం మాట్లాడదాం కొంచెం దాని గురించి. కానీ ఈ రోజుల్లో అంత క్వాలిటేటివ్గా ఆడాలి, క్వాలిటీ తీసుకురావాలన్న ప్లే ఎక్కడన్నా కనిపిస్తుందా? ప్లేయర్ లేరని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యశస్వి జైస్వాల్ విషయం మాట్లాడదాం. తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లోనే వి ఆల్ నో దట్ ఈ స్కోర్డ్ ఎ బిగ్ 100 యాక్చువల్లీ అగైన్స్ట్ వెస్ట్ ఇండీస్. బట్ ఈ T20 ప్రభావం వాళ్ళ పైన పడకుండా చూసుకోవడం కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకు అంత క్వాలిటీ ఉన్నప్పుడు దే షుడ్ అడ్జస్ట్ దెమ్సెల్వ్స్, అంటే త్వరగా అడ్జస్ట్ కావాలి. ఇప్పుడు చూడండి, వన్డే క్రికెట్ 75 నుంచి ఉంది. అవును, 75 వరల్డ్ కప్ నుంచి అయితే చాలా పాపులర్ అయిపోయింది వన్డే క్రికెట్. అప్పటి నుండి కూడా మనం చాలా మంది క్రికెటర్స్ చూస్తూ వచ్చాం. టెస్ట్ క్రికెట్ 1887 అంటే 150 years చరిత్ర ఉన్నటువంటి ఫస్ట్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మెల్బోర్న్లో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత ఇండియాకి ఎప్పుడు వచ్చింది క్రికెట్? ఇండియా 1934 ఇంకా స్వాతంత్రం రాకముందే ఇండియా ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ ఫస్ట్ టెస్ట్. స్వాతంత్రం రాకముందు ఇండియా హాకీలో కూడా మెడల్స్ సంపాదించినటువంటి రోజులు, అప్పుడు ధ్యాన్ చంద్ రోజులు అవన్నీ కూడా. ఒలింపిక్స్ లో కూడా మంచి హాకీ కూడా మీకు బాగా ఐడియా ఉంది. ఆఫ్ కోర్స్. సరే, ఒక జర్నలిస్ట్ అన్నారు కదా మీరు,
మామూలుగా జర్నలిస్ట్ అంటే నేను కూడా జర్నలిస్ట్నే కదా. ఆఫ్ కోర్స్ మీరు మేము ఏదో మీరు మామూలుగా జర్నలిస్టే కాదు, ఇప్పుడు మంచి ఒక యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంటారు. కాదు కాదు, అలా కాదు. ఇప్పుడు మామూలుగా డ్రెస్ వేసుకుంటాం, మీలాంటి వాళ్ళు వస్తే వేరేగా వేద్దాం సరదా ఒక అంటే ఐటమ్ని బట్టి మేము మారుస్తూ ఉంటాం, మా ఆహార్యం మారుతూ ఉంటుంది. కానీ ఒక జర్నలిస్ట్గా, క్రికెట్ కామెంటేటర్గా, లేకపోతే స్పోర్ట్స్ కామెంటేటర్గా డిఫరెంట్గా సో మీ గెటప్ మొదటి నుంచి కూడా ఇట్లాగే ఉంది నేను చూసినంత వరకు. యా, అంటే నాకు క్రికెట్ ఆడేటప్పుడు ఈ హ్యాట్ పెట్టుకోవడం అలవాటు. ఐ ఆల్సో నెవర్ వోర్ హెల్మెట్ నేను పెట్టుకునేవాను. మ్యాటింగ్ మీద ఆడేది మేము. అఫ్ కోర్స్ ఇప్పుడు మ్యాటింగ్ మీద క్రికెటే బంద్ చేసేసారు. మ్యాటింగ్ మీద క్రికెట్ మ్యాచెస్ ఇప్పుడు ఎక్కడైనా టోర్నమెంట్స్ ఏం జరుగుతున్నాయంటే రబ్బర్ బాల్, టెన్నిస్ బాల్ టోర్నమెంట్స్ జరుగుతాయి. నేను అందుకనే అన్నాను మీతో 1 hour మ్యాచ్లు జరుగుతున్నాయి. అబ్సల్యూట్లీ. కార్క్ బాల్ కూడా యూజ్ చేయండి. ఇప్పుడు కార్క్ బాల్ మీరు దుకాణంలో పోయి అడిగితే ఎవరు దే డోంట్ నో అంటారు అసలు. కార్క్ బాల్ రోజులు కూడా అసలు టోటల్ గా అదైపోయినాయి. మరి భయం ఆడితే ఎక్కడ తగులుతుందని. అప్పుడు కార్క్ బాల్ బౌన్స్ అయ్యేది. అండ్ అటువంటి రోజుల్లో కూడా హెల్మెట్ పెట్టుకో. నాకు ఇప్పటికీ ఇక్కడ కార్క్ బాల్ తగిలితే నేను వారం రోజులు ఇబ్బంది పడ్డా ఆడుకునేటప్పుడు. ఆ టైంలో నేను గ్రౌండ్స్ కి వాటికి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లాంటి గ్రౌండ్స్ దొరకట్లా ఆడుకుందాం అంటే. సో ఆ ప్లే కూడా బతికుంటుందన్న విశ్వాసం అయితే కనిపించట్లేదు. లేదు, టెస్ట్ క్రికెట్ నేను అనుకుంటానంటే ఇంకొక అంటే 50-100 years వరకు అయితే కొనసాగవచ్చని అంటున్నారు అసలు యాక్చువల్గా. బట్ ఈ క్వాలిటీ ఉంటుందా అనేది కొంచెం డౌట్గా కనుక కనబడుతుంది.